నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఈరోజు మన టాపిక్ రెటీనా అండ్ కంటిలో వచ్చే వ్యాధుల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ సందీప్ బచ్చు, ఆప్థమాలజిస్ట్, రెటీనా అండ్ ఐ డిసార్డర్స్ గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు విన్ విజన్ హాస్పిటల్. వారిని అడిగి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. నమస్తే. డాక్టర్, రెటీనా అంటే ఏంటి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి డాక్టర్? రెటీనా అంటే కంట్లో పల్చటి పొర అండి. అది కంటికి 3 కవచాల్లాగా ఉంటాయి. వెలుపలి అవుట్ సైడ్ కవచంని స్క్లీరా అంటాము, మనకు తెల్లగుడ్డు కనిపించేదాన్ని స్క్లీరా అంటాము. మధ్యలో ఉన్నది కొరాయిడ్, దాని వెనకాల లోపల ఉన్నది రెటీనా అనేది పల్చటి పొర. సో దీని ఫంక్షన్ ఏంటంటే మనం చూసే వస్తువులు కానీ ఆబ్జెక్ట్స్ కానీ ఇమేజ్ ఈ రెటీనా పైన ఫిలిం పైన పడి ఇక్కడ నుంచి కంటి బ్రెయిన్కి ట్రాన్స్మిట్ అవుతుంది. సో మెయిన్గా చూపుకు మెయిన్ ఒక ఫిలిం లాగా పనిచేస్తుంది రెటీనా అనేది. ఓకే రైట్ డాక్టర్. మరి ఎక్కువగా ఏ ఏజ్ వారికి రెటీనా యొక్క ప్రాబ్లమ్స్ వస్తుంటాయి డాక్టర్? వయసుతోటి చెప్పుకొస్తే చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ రెటీనా సమస్యలు ఉండడానికి ఉన్నాయి. సో ఇప్పుడు మనం చిన్న వయసులో చెప్పుకొని వస్తే నెలలు నిండని శిశువులు అంటే ప్రిమెచ్యూర్ బేబీస్, వాళ్ళకి కంట్లో రెటినల్ బ్లడ్ వెజల్స్ అనేవి డెవలప్ కాకుండా ఉంటాయి. దాన్ని రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అంటారు. సో ఇది మనం అర్లీ స్టేజెస్లో పసిగడితే ఏంటంటే కంట్లో లేజర్ చేసేసి కంట్లో చూపు తగ్గకుండా ఉంచడానికి మనము నివారించవచ్చు. సో సపోజ్ ఇన్ కేస్ మనం ఈ లేజర్ అనేది చేయకుండా వదిలిపెడితే ఈ చిన్నపిల్లల్లో కంటి రెటినా అనేది ఊడిపోయి రెటినల్ డిటాచ్మెంట్ కావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది చిన్న వయసులో వచ్చే చేంజెస్ రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అనేది. అండ్ ఇంకా కాస్త కొంచెం పిల్లలు ఏజ్ పెరిగిన కొద్దీ వచ్చేది ఆంబ్లయోపియా అంటారు. ఆ ఆంబ్లయోపియా అంటే ఏంటంటే కొంతమంది ఒకటే కన్నుతో ఫోకస్ చేస్తూ ఇంకో కన్నుని వాడకుండా దాన్ని లేజీ అయ్యి అని అంటాము. సో వాడకుండా ఉండడంతో ఆ కంటి రెటినా అనేది డెవలప్ కాకుండా దాని విజన్ అనేది క్రమేణీ తగ్గుకుంటూ వస్తుంది. సో దాన్ని ఆంబ్లయోపియా అంటాము. సో దీనికి ఏంటంటే మనము చిన్నపిల్లల్లోనే ముందే డిటెక్ట్ చేస్తే వాళ్ళకి ఏ కన్ను అయితే బాగుంటుందో ఆ కన్నుకి ప్యాచింగ్ అనే ఎక్సర్సైజ్, అంటే ఆ కన్ను మూసేసి ఏ కన్ను అయితే బాగుందో ఆ కన్ను మూసేసి ఇంకో కన్నుతోటి చూపించి అలవాటు చేస్తే ఏంటంటే ఫోకస్ తోటి డెవలప్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇదేమో ఆంబ్లయోపియా అంటారు. అండ్ ఇంకాస్త కొంచెం పెద్దగా అయిన వాళ్ళకి గ్లాసెస్ ఎక్కువ, ఎస్పెషల్లీ మయోపియా అంటారు. మయోపియా అంటే ఏంటంటే హై పవర్ గ్లాసెస్ పెట్టుకున్న వాళ్ళకి కంట్లో ఈ రెటినా అనే పల్చటి పొర పైన ఒక రంధ్రాల్లాగా పడే అవకాశం ఉంటుంది. సో వీటికి మనం ఆ రంధ్రాలు ముందే మనం చూసుకొని దానికి లేజర్ చేసి, లేజర్ అనేది ఒక కిరణాలతో గోడలాగా కడితే కంట్లో ఈ రెటినా అనేది ఊడకుండా, రెటినల్ అటాచ్మెంట్ కాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది మయోపియా. ఓకే రైట్ డాక్టర్. మరి రెటినాలో ప్రాబ్లమ్స్ గుర్తించడానికి ఎటువంటి టెస్ట్లు, ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు డాక్టర్? ఇన్వెస్టిగేషన్స్ అంటే రెటినాని ఫస్ట్ మనం చూడడం. సో కంట్లో డ్రాప్స్ వేసి, దాన్ని డైలేటింగ్ డ్రాప్స్ అంటారు. డ్రాప్స్ వేసిన తర్వాత కొన్ని లెన్సెస్ అద్దాలతో రెటినాని చెక్ చేస్తాము. దాన్ని ఇండైరెక్ట్ ఆప్థల్మోస్కోపీ అంటాము. సో దీనివల్ల మొత్తం రెటినాలో ఉండే భాగాల్ని టెస్ట్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ద్వారా కూడా మనం రెటినా ఒక ఫంక్షన్ ఎలా టెస్ట్ చేయగలుగుతాము, దానిలో బ్లడ్ సర్క్యులేషన్ కూడా చెక్ చేయడానికి యాంజియోగ్రఫీ అంటాము. ఇప్పుడు మనకు హార్ట్లో ఎట్లయితే యాంజియోగ్రామ్ చేస్తారో కంట్లో కూడా ఫండస్ ఫ్లోరసిన్ యాంజియోగ్రామ్ అంటారు. అండ్ తర్వాత ఆక్యులర్ సిటీ స్కాన్ లాగా ఓసిటీ అని ఉంటుంది కంట్లో. సో దాంట్లో కూడా మనకు రెటినా ఒక వ్యాధుల గురించి చూసుకోవడానికి ఈ 2-3 ఇన్వెస్టిగేషన్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. రెటినా ఒక ఫంక్షన్, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకోవచ్చు. ఓకే రైట్ డాక్టర్. మరి రెటినాలో ప్రాబ్లమ్స్ అనేవి జెనెటిక్ వాళ్ళ నుంచి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయా డాక్టర్? అవునండి, వంశపారంపరంగా కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వాటిని జెనెటిక్ డిజార్డర్స్ అంటాం మనము. సో వీటికి ఏంటంటే ట్రీట్మెంట్ వైజ్గా మనం ఎక్కువ చేయడానికి ఉండదు, కానీ జెనెటిక్ కౌన్సిలింగ్ అని చేస్తాము. సో ఎవరికైతే వంశపారంపరంగా వచ్చే ఈ వ్యాధుల వల్ల, ఎస్పెషల్లీ రేచీకట్లు అంటే రాత్రి టైం కనిపించకపోవడము, వాటిని రేచీకట్లు అంటాము. సో ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న వారికి వాళ్ళకి ఏంటంటే జెనెటిక్ కౌన్సిలింగ్ చేస్తాం. సో దట్ ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఎంతవరకు వాళ్ళకు పిల్లల్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది అనేది మనం పసిగట్టి వాళ్ళకి జెనెటిక్ కౌన్సిలింగ్ చేయడానికి ఇది ఉంటుంది. అండ్ ప్లస్ లో విజువల్ ఎయిడ్స్ అని ఒకటి ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ వ్యాధితో బాధపడే వాళ్ళకి ఏంటంటే కంట్లో చూపు బాగా తగ్గుతూ ఉంటుంది వాళ్ళకి. సో వాటిని ఎన్హాన్స్ చేయడానికి స్పెషల్ స్పెక్టికల్స్, దాన్ని లో విజువల్ ఎయిడ్స్ అంటారు, వాటిని ఇవ్వగలుగుతాం. రైట్ డాక్టర్. మరి డయాబెటీస్ ఉన్న వారికి రెటినాలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది? అవునండి, మధుమేహంతో బాధపడే వాళ్ళకి కంటి సమస్యలు వచ్చే వాటిని డయాబెటిక్ రెటినోపతి అంటాము. సో ప్రతి డయాబెటిక్ పేషెంట్ అంటే ప్రతి షుగర్ పేషెంట్ కంటి ఎగ్జామినేషన్ అనేది చాలా చాలా ముఖ్యమైనది. సో ఒకసారి డయాబెటీస్ షుగర్ డిటెక్ట్ అయిపోయింది అని అంటే వాళ్ళు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది కంట్లో ఉన్న రెటినాని ఎగ్జామినేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది చెక్ చేసుకొని
దీనిలో డయాబెటీస్ తోటి వచ్చే చేంజెస్ ఏంటి అని అంటే వాళ్ళకి చూపు తగ్గడము, అది క్రమేణీ స్లోగా నిదానంగా తగ్గడం కానీ, ఆర్ చూసే వస్తువులు వంకర టింకరగా కనిపించడం కానీ, కొన్నిసార్లు కంప్లీట్ ఈ డయాబెటీస్ తోటి లోపల ఉండే రక్తనాళాలు పగిలిపోయి రక్తం అనేది చేరి చూపు అనేది తగ్గడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. రైట్ డాక్టర్, మరి డయాబెటీస్ ఉన్నవారు ఎన్ని రోజులకు ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి డాక్టర్? డయాబెటిక్ రెటినోపతి అనేది క్రమేణీ ఒక స్టేజెస్ గా కంట్లో వస్తుందండి. సో ఫస్ట్ స్టేజ్ ఏంటి అని అంటే కంట్లో రక్తటి మరకలు, రక్తటి చుక్కల్లాగా స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో పేషెంట్ కూడా ఏమీ తెలియదు, అంటే చూపు తగ్గడం కానీ అట్లాంటిది కానీ ఏముండదు. సో ఈ స్టేజ్లో ఏంటంటే వాళ్ళు రొటీన్గా ప్రతి సంవత్సరం ఒకసారి చెకప్ చేయించుకోవాలి. ఫస్ట్ చెక్ చేయించుకున్న తర్వాత ఈ రక్తటి చుక్కలు మాత్రమే ఉన్నాయంటే సంవత్సరానికి మళ్ళీ వాళ్ళకి రివ్యూ చేసుకొని చెకప్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అని అంటే కొంతమందికి నెక్స్ట్ స్టేజ్ పోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఆ స్టేజ్లో ఏంటంటే క్రమేణీ చూపు తగ్గడానికి వాపు, కంటి నరం వాపు కానీ వారు కంట్లో కానీ రక్తం చేరడం కానీ ఇవి రెండు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే ట్రీట్మెంట్ అవసరం. సో ట్రీట్మెంట్ ఎప్పుడైతే చేస్తామో ఈ పేషెంట్స్కి మాత్రం ప్రతి 3 నెలలకు 2 నెలలకు ఒకసారి ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. రైట్ డాక్టర్, కాలర్స్ రెడీగా ఉన్నారు. ఫస్ట్ కాలర్ గుంటూరు నుంచి మాధవరావు. నమస్కారం అండి మాధవరావు గారు. నమస్తే అండి. డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్పండి. హలో, నమస్తే అండి, చెప్పండి మాధవరావు గారు. నమస్తే అండి. మా అమ్మాయి వయసు 16 సంవత్సరాలు అండి. ఇప్పుడు ఎంతండి? మా అమ్మాయికి కళ్ళు ప్రాబ్లం ఉందండి. చెప్పండి. ఆ అమ్మాయికి చిన్నప్పుడు చూపు గురించి చిన్నప్పటి నుంచి ప్రాబ్లం ఉంది, కనుక్కోలేదు. కానీ ఒక 8 సంవత్సరాలు వచ్చేసరికి అమ్మాయికి ప్రాబ్లం కదా ఎక్కువగా ఉంది. అక్కడ ఎల్వి హాస్పిటల్ వచ్చాము, హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ ఉంది కదా, అక్కడికి వచ్చాము. అక్కడికి వస్తే వాళ్ళు అన్ని టెస్టులు చేసి ఈ అమ్మాయికి ఏమి చేయలేమండి, ఈ అమ్మాయికి మెదడులోంచి కంటకు నరాలు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అమ్మాయికి ఏమి చేయలేము అన్నారు వీళ్ళు. వయసు ఎంత అండి అమ్మాయి వయసు ఎంత? ఇప్పుడు 16 ఉందండి. 16 అండి. అంటే ప్రొద్దున చూపు అంటే మొత్తం చూపు చాలా తగ్గుతుంది, అంటే తన పనులు తను చేసుకుంటుందా? తన పనులు చేసుకుంటుంది, స్పష్టత లేదు. స్కూల్కి వెళ్తుందా? స్కూల్ మానిపించారండి. సో తనకు కొంతమందికి ఏంటంటే చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధులలో వంశపారంపరంగా వచ్చే వ్యాధులు కూడా ఉంటాయండి కొన్ని. సో వీటితో ఏంటంటే కంటిలో ఉన్న నరాలు ఏవైతే కంటి నరాలు మెదడుకు తీసుకుపోయే, మనం చూసే వస్తువులు ఆబ్జెక్ట్స్ ని మెదడుకు తీసుకుపోయే సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో అవి డ్యామేజ్ కావడానికి ఛాన్స్ ఉంటాయి. సో ఈ చిన్న పిల్లల్లో మనం చాలా అర్లీగా డిటెక్ట్ చేస్తే మనం దానికి ట్రీట్మెంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో కానీ ఇప్పుడు 16 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి ఇప్పటికీ మనము తనకి ఏంటంటే విజువల్ స్టిమ్యులేటింగ్ ఎక్సర్సైజెస్ అని అవి చేస్తూ కొంచెం డెవలప్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆపరేషన్స్ చేయలేమండి, ఎందుకంటే కంటి నరాల బలహీనతతో వచ్చింది కాబట్టి దీనికి ఆపరేషన్ ద్వారా తనకి పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు. ఓకే రైట్ డాక్టర్, మరి హైపర్ టెన్షన్ రెటినోపతి అంటే ఏంటి డాక్టర్? మనకు బీపీ, బ్లడ్ ప్రెషర్ తో వచ్చేదని హైపర్ టెన్షన్ అంటాము. సో ఈ బీపీ తోటి కంటి సమస్యలు వచ్చే వాటిని హైపర్ టెన్షన్ రెటినోపతి అంటాం. సో వీటి వల్ల వచ్చేది ఏంటి అంటే కంట్లో బీపీ చాలా పెరగడం వల్ల కంట్లో రెటినాల్లో రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అవి చితికిపోయి కంట్లో రక్తం గడ్డగట్టడం కానీ ఆర్ కంటి నరానికి వాపు రావడానికి కానీ ఆస్కారం ఉంటుందండి. సో ఈ బీపీ పేషెంట్స్ కూడా ఒకసారి బీపీ వాళ్ళకి ఉంది అన్నప్పుడు కంటి రెటినా అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ప్రతి సంవత్సరంకి ఒకసారి రెటినా ఎగ్జామినేషన్ అనేది చాలా ముఖ్యమైనది. సో వీళ్ళకి ఈ కంట్లో కూడా డయాబెటిక్స్ ఎట్లాగా స్టేజెస్ ఉంటాయో హైపర్ టెన్షన్ కూడా స్టేజెస్ మాదిరిగానే ఈ రెటినా అనేది ఎఫెక్ట్ అవుతుంది. వీళ్ళకి ఈ రక్తనాళాలు చితికిపోయి రక్తం వచ్చినప్పుడు దాన్ని విట్రియస్ హెమరేజ్ అంటాము. సో దానికి ఆపరేషన్ ద్వారా బ్లీడింగ్ అనేది తీసేస్తాము. సపోజ్ ఇన్ కేస్ ఓన్లీ వాపు ఉంటే మాత్రం దానికి వీన్ అక్లూషన్స్ అంటాము. ఈ వాపు ఉన్న వారికి ఏంటంటే కంట్లో ఇంజెక్షన్స్ ఇచ్చి వాపును తగ్గడానికి ప్రయత్నం చేయాలి. రైట్ డాక్టర్, నెక్స్ట్ కాలర్ విజయవాడ నుంచి త్రిమూర్తులు. నమస్కారం అండి త్రిమూర్తులు గారు. నమస్తే మేడం, డాక్టర్ గారితో మాట్లాడండి. కృష్ణా జిల్లా. ఓకే చెప్పండి. చెప్పండి సార్. సార్ నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి సార్. నా వయసు 23 సంవత్సరాలు సార్. చాలా హాస్పిటల్లో చూపెట్టాము. చిన్నప్పుడు 8 years అప్పుడు స్టార్ట్ అయిందండి విజన్ డౌన్ అవడం. తర్వాత 12 to 14 years వచ్చేసరికి టోటల్ గా తగ్గిపోయింది సార్. దగ్గర మాత్రం నుంచి లాంగ్ విజన్ మొత్తం తగ్గిపోయిందండి. ఎల్వి ప్రసాద్ లో, మ్యాక్స్ విజన్ లో చాలా హాస్పిటల్లో చూపెట్టాను సార్. సరే అండి. ఆప్టిక్ నర్వ్ ఎట్రోపీ అన్నది డ్యామేజ్ అయిందన్నారు. ఆప్టిక్ నర్వ్ అన్నది దానికి ఏమైనా ట్రీట్మెంట్ అన్న వచ్చిందంటారా సార్? ఏమైనా ట్రీట్మెంట్ ఉందంటారా? అంటే ఇప్పుడు మీ వయసు ఎంత అన్నారండి మీరు? 23 సార్. 23. సో ఈ ఏజ్ లో వచ్చే గ్రూప్ వాళ్ళకి ఆప్టిక్ అట్రోఫీ అనేది జనరలీ ఈ ఏజ్ లో రావడం చాలా అరుదు, వెరీ రేర్. అంటే 9 years ఏజ్ లోనే స్టార్ట్ అయిపోయింది సార్. అదే అండి, అంటే చిన్న వయసులో వచ్చే ఆప్టిక్ అట్రోఫీస్ అనేది వెరీ రేర్.
సో అంటే రెండు కళ్ళు మీకు ఇబ్బందిగానే ఉందండి, ఒక కన్ను మాత్రం ఇబ్బందిగా ఉందా? రెండు సార్, రెండు ఉన్నాయండి. రెండు ఉన్నాయి. సో రెండు ఉన్నాయి అంటే ఏంటంటే ఈ ఆప్టిక్ అట్రోఫీ అనేది కంట్లో ఉండే నరము చాలా వీక్ బలహీనత వల్ల వచ్చేదాన్ని ఆప్టిక్ అట్రోఫీ అంటాము. సో దీనికి ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది ప్రస్తుతంగా ఇప్పుడైతే ఏం లేదు, కానీ దీనిలో చాలా రీసెర్చ్ జరుగుతుంది. ఇక్కడ మన వెస్టర్న్ కంట్రీస్లో కూడా చాలా రీసెర్చ్ జరుగుతుంది. స్టెమ్ సెల్స్ అని, తర్వాత నర్వ్ స్టిమ్యులేటింగ్ సర్జరీస్ అని ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. సో మేబీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్యూచర్లో ఆ ట్రీట్మెంట్ రావచ్చండి, కానీ ఇప్పుడు మాత్రం పెద్దగా ఏం లేదు దీని గురించి, ఆప్టిక్ అట్రోఫీ గురించి. ఓకే రైట్ డాక్టర్. మరి ఈ రెటీనా ప్రాబ్లమ్స్ వాళ్ళ కోసం మీరు ఏ విధంగా ట్రీట్మెంట్ అందిస్తారు డాక్టర్? సో రెటీనా ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం అనుకున్నది మెయిన్గా రెటినోపతి. జనరలీ రెటినోపతి అంటే డయాబెటీస్ తోటి వచ్చేవి కానీ, హైపర్ టెన్షన్తో వచ్చేవి కానీ, వీటన్నిటికీ మెయిన్గా ట్రీట్మెంట్స్ వచ్చేసి ఏంటి అంటే 3 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఒకటైతే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ కాజ్ దేనివల్ల వచ్చింది. సో షుగర్ వల్ల వచ్చిందంటే షుగర్ని స్ట్రిక్ట్గా కంట్రోల్ పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో రిస్క్ ఫ్యాక్టర్ మేనేజ్మెంట్ అంటాం మేము. సో దేనివల్ల అయితే ఇప్పుడు డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ ఇవన్నీ చాలా కంట్రోల్లో పెట్టుకుంటే ఈ కంటి రెటినా ప్రాబ్లమ్స్ అనేటివి రాకుండా మనము కంట్రోల్ చేసుకోగలుగుతాము. అండ్ వచ్చాయి అంటే దానికి ట్రీట్మెంట్స్ వచ్చేసి మెయిన్గా లేజర్ ట్రీట్మెంట్ ఒకటి, ఇంకొకటి ఇంజెక్షన్స్, ఇంట్రావిటరల్ ఇంజెక్షన్స్ అంటాము, అండ్ రెటినల్ సర్జరీస్ అండి. రైట్ డాక్టర్. నెక్స్ట్ కాలర్ చీరాల నుంచి రాజు. నమస్కారం అండి రాజు గారు. నమస్కారం అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి సార్. సార్ ఇప్పుడు విజన్ చూస్తున్నప్పుడు, హలో చెప్పండి సార్. లైన్స్ గా గీతలు కనిపిస్తా ఉంది సార్, అంటే వాటర్ లైన్స్ లా కనిపిస్తా ఉన్నాయి. మీ వయసు ఎంత అండి? 42 సార్. 42. సో ఏమన్నా ఆపరేషన్స్ ఏమైనా చేయించుకున్నారా ఇంతకుముందు కంటికి? ఏం లేదు సార్, కొంచెం సైట్ ఉంది, 0.5 ఉంది. 0.5. సో ఇది మీరు అంటున్నది ఏంటంటే కంట్లో ఒక లైన్స్ లా కనిపించడం అనేది చాలా కామన్ అండి. అది ఎందుకంటే కొంచెం వయసు పైపడిన వాళ్ళకి 45-50 సంవత్సరాల్లో ఈ కంట్లో ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అంటారు. సో ఈ కంట్లో ఉండే జిగురు పదార్థంని విట్రియస్ అంటాం. సో ఈ విట్రియస్ కాస్త నీటి పదార్థం లాగా మారిపోతుంది, జెల్ కాస్త నీటి పదార్థంగా. ఇది వయసుతో వచ్చే చేంజెస్ కాబట్టి. సో ఎప్పుడైతే నీళ్ళలాగా మారినప్పుడు ఈ కంట్లో మరకలు కానీ కంట్లో ఒక స్పాట్స్ లాగా ఒక కనిపించడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి పెద్దగా చేసేదేం ఉండదు. సో దీన్ని ఏంటంటే మనం జస్ట్ దాన్ని అబ్జర్వ్ చేయకూడదు. ఇప్పుడు మనకి ఎక్కడన్నా బ్లాక్ స్పాట్ కనిపిస్తుంది అనుకోండి, దాని చుట్టే మనం చూడడము, దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడితే ఏంటంటే అది రిపీటెడ్గా కనిపించే అవకాశం ఉంటుంది. సో అది నార్మల్ ఏజ్ ఫినామినన్ కాబట్టి మనం వీ హ్యావ్ టు జస్ట్ నెగ్లెక్ట్ ఇట్. ఓకే రైట్ డాక్టర్. మరి కంటిలో ఈ శుక్లం అని అంటారు, మరి శుక్లం అనేది ఎందుకు వస్తుంది డాక్టర్? అవునండి, శుక్లం అంటే అది కూడా వయసుతో వచ్చేదండి, ఏజ్ తోటి. సో అందరికీ అది ఏజ్ రిలేటెడ్ ప్రాసెస్. ఇప్పుడు మనకు వెంట్రుకలు ఎలాగా తెల్లబడతాయో కంట్లో ఉండే లెన్స్ అనేది చిన్నప్పుడు చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. వయసు పైబడిన కొద్దీ అది ముదిరిపోయి దాన్ని పొరలాగా శుక్లం లాగా తయారవుతుంది. సో ఈ శుక్లం వచ్చినప్పుడు ఏంటంటే కంటి మసక, ఒక కంట్లో బయట చూసే వాళ్ళకి ఒక మసకలాగా కనిపిస్తుంది. దీనికి ఆపరేషన్ అనేది శస్త్రచికిత్స దీన్ని చేయడం అనేది ఆపరేషన్ ద్వారానే క్యాట్రాక్ట్ తీసేసి మళ్ళీ లెన్స్ అనేది అమర్చబడుస్తారు. ఓకే రైట్. మరి ఈ శుక్లాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉండవచ్చు? ఇంతకు ముందు చాలా మందికి అపోహ ఏంటంటే కంట్లో శుక్లం చాలా ముదిరిపోయిన తర్వాత ఆపరేషన్ చేసుకోవడం అనేది ఒక అపోహ. ఇంతకుముందు అప్పుడు అంత టెక్నాలజీ పరికరాలన్నీ లేకపోవడం వల్ల చాలా మంది డాక్టర్స్ కూడా ఏంటంటే పొర ముదిరిపోయిన తర్వాత చేసుకోండి అనే ఒక కాన్సెప్ట్ ఉండేది. కానీ ఆ పొర ముదిరిపోతే కంట్లో ప్రెషర్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది, దాన్ని గ్లకోమా అంటాము. అండ్ కంటి చూపు తగ్గడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆపరేషన్ చేసేటప్పుడు కూడా ఆ శుక్లం అనేది బాగా ముదిరిపోతే తీయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అది మాకు డాక్టర్స్కి కూడా. అండ్ దాంతో వచ్చే కాంప్లికేషన్స్, రెటినాలో కూడా కొన్నిసార్లు ఆ శుక్లం అనేది కంటి లోపలికి రెటినా పైన పడడానికి కూడా, డ్యామేజ్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చూపు తగ్గింది, పొర వచ్చింది అంటే ఎంత త్వరగా చేయించుకుంటే అంత. మరి లాసిక్ అంటే ఏంటి డాక్టర్? లాసిక్ వల్ల అంత ఇంపార్టెంట్ ఏముంటుంది డాక్టర్? లాసిక్ అంటే కంట్లో ఇప్పుడు మనందరికీ గ్లాసెస్, మయోపియా అంటారు, హైపర్మెట్రోపియా, దూర చూపు, దగ్గర చూపు అంటారు కదా. సో గ్లాసెస్ లేకుండా మనకు చూపుని తీసుకురావడానికి లాసిక్ అనే లేజర్ ద్వారా ఈ కంటి నల్లగుడ్డు ఏదైతే ఉందో దాన్ని ఆ పొరలో లేజర్ కిరణాల ద్వారా ఈ పవర్ అనేది తగ్గిస్తారండి. దాన్ని లాసిక్ అంటాం. సో ఈ లాసిక్ ద్వారా కంటి కాంటాక్ట్ లెన్స్ లేకుండా, గ్లాసెస్ లేకుండా మనకు ఆ ఫ్రీడమ్ ఫ్రమ్ స్పెక్టికల్స్ అంటారండి. ఓకే రైట్ డాక్టర్. అంటే లెన్స్ లో మనం పర్మనెంట్ గా వాడకుండా మనం ఈ లాసిక్ ప్రాబ్లం అనేది లాసిక్ కొంతమందికి ఏంటంటే చూపు కాస్మెటికల్ గా చాలా మందికి ఇబ్బందిగా ఉండడానికి. రైట్ డాక్టర్. నెక్స్ట్ కాలర్. నమస్కారం అండి హారిక. నమస్కారం గారండి. హలో నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పమ్మా.
సార్ నా పేరు శ్రీకా సార్. నాకు సైట్ ఉందని చెప్పి నిన్న చెకప్ కి వెళ్ళాను సార్. ఓకేమా. అంటే స్పెక్స్ లేకుండా లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుందా అని వెళ్ళాను సార్. నిన్న టెస్ట్ చేసిన తర్వాత లేయర్ ఒకటి ఉంటుంది, అది థిక్నెస్ సరిపోదు, సో ఐసీఎల్ లో ఆపరేషన్ చేయాలి, 1.5 lakh అవుతుందని చెప్పారు సార్. సో వేరే ఆల్టర్నేట్ ఉండదా? ఖచ్చితంగా అంత కాస్ట్ పెట్టే చేయించుకోవాలా? అయితే యాక్చువల్లీ ఏంటమ్మా, లాసిక్ అనేది ప్రతి ఒక్కరూ అర్హులు కాదు, అంటే ఎలిజిబిలిటీ అనేది అందరూ చేసుకోలేరు. సో లాసిక్ చేయించుకోవడానికి కంటి ఏదైతే ఈ కార్నియా నల్లగుడ్డు ఏదైతే ఉంటుందో దాని థిక్నెస్ అనేది మెజర్ చేస్తారు. ఆ థిక్నెస్ తక్కువగా ఉంటే ఏంటంటే లాసిక్ చేయించుకోవడానికి ఎలిజిబిలిటీ ఉండదు. సో అప్పుడు ఏంటంటే కంటి లోపలనే ఈ లెన్స్ పెడతారు, దాన్ని ఐసీఎల్స్ అంటారండి. సో ఈ లెన్స్ అనేది ఆపరేషన్ కంటే ఎక్కువ లెన్స్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకోసమే మీకు అది ప్రొసీజర్. సో దట్ ఈస్ ద ఓన్లీ ఆల్టర్నేటివ్. లేదు అని అంటే ఇక మీరు గ్లాసెస్ కానీ కాంటాక్ట్ లెన్స్ కానీ ఉపయోగించుకోవాల్సి వస్తుంది. రైట్ డాక్టర్. నెక్స్ట్ కాలర్ వరంగల్ నుంచి శంకర్. నమస్కారం అండి శంకర్ గారు. మేడం నమస్కారం మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి శంకర్ గారు. సార్ మా పాప 9 సంవత్సరాలు ఉంటుంది, కంటిలో ఒక నల్లగుడ్డులో పువ్వు లెక్కన ఉంది సార్ మా పాపకు. అంటే ఎన్ని రోజుల నుంచి ఉందండి ఇది? కంటిలో నల్లగుడ్డు మధ్యలో పువ్వు లెక్కన ఉంటుంది. ఎన్ని రోజుల నుంచి మీరు ఇట్లా చూసి ఎన్ని రోజుల నుంచి అవుతుంది? అంటే ఇట్లా చిన్న పుట్టినప్పటి సంది పాపకు ఉంది, మధ్యలో ఒకసారి హాస్పిటల్ చూపించినాం, చూస్తే పోతుంది అన్నారు. హైదరాబాద్ తీసుకోపోండి, ఎల్లిపాస్ హాస్పిటల్ తీసుకోపోతే ఆపరేషన్ చేసి తీస్తారు, 9 సంవత్సరాలు తీసుకోపోండి అని చెప్పిండు. ఇప్పుడు 9 years పడ్డాయండి, 9 సంవత్సరాలు పడ్డాయండి. అంటే నల్లగుడ్డు పైన తెల్ల మచ్చలాగా ఉందా? తెల్ల పువ్వు లెక్కన మచ్చ లెక్కన ఉంది. అంటే ఇంతకుముందు దెబ్బ కానీ కంట్లో ఏమన్నా పడిందా అండి? ఏం లేదండి, ఒకసారి చిన్నప్పుడు కింద పడి ఉంటే స్కానింగ్ రాసి డాక్టర్ రాత్రి ఒకసారి స్కానింగ్ చేసి చిన్నగా మెదట్ల మరక లెక్క ఉంది. అయితే వీటికి ఏంటంటే నల్లగుడ్డు పైన మరకలు అనేవి సహజం అండి. ఇది కంట్లో ఎప్పుడన్నా దెబ్బ తాకడం కానీ కంట్లో ఏదన్నా కూర్చుకోవడం వల్ల కూడా ఈ కంటి నల్లటి గుడ్డు అనేది కాస్త తెల్లగా కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో వీటికి ఏంటంటే మనము కంటి కార్నియా స్పెషలిస్ట్ అని ఉంటారు, అంటే నల్లగుడ్డు స్పెషలిస్ట్. ఆ మచ్చ సైజ్ ని బట్టి, ఆ మచ్చ ఉండే పొజిషన్ ని బట్టి నల్లగుడ్డు సపోజ్ చేంజ్ చేయాలని అనుకుంటే కూడా ఆ నల్లగుడ్డుని చేంజ్ చేసి వేరే నల్లగుడ్డుతోటి అమర్చడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీరు కార్నియా స్పెషలిస్ట్ ని కన్సల్ట్ చేస్తే బెటర్. రైట్ డాక్టర్. నెక్స్ట్ కాలర్ తిరుపతి నుంచి బాబు. నమస్కారం అండి బాబు గారు. నమస్కారం మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి సార్. మరి మా అబ్బాయికి గ్లూకోమా ఉంది, చక్కనేత్రాలయ హాస్పిటల్ లో మేము ట్రీట్మెంట్ చేయిస్తున్నాము 3 years నుంచి. అంటే మా అబ్బాయి ఏజ్ 3 years నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూ చేపిస్తున్నాము. ఇప్పుడు 16th year. దీనివల్ల ఎవరు అవుతుందంటే మాకు ప్రతి సూర్యు అక్కడ పోయి చెక్ చేసుకుని వస్తున్నాము, ఇది చేస్తున్నాము. మేము చెక్ చేసుకోవడం వల్ల మాకు ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు 3 సంవత్సరాలు ఇప్పుడు ఆపరేషన్ ఏమైనా చేయించారా అండి కంటికి? దాదాపు ఇప్పుడు అంటే 3 సంవత్సరాల వయసు, 3 సంవత్సరాల నుంచి ఇప్పుడు 16 ఏళ్ళ వరకు, అంటే దాదాపు 13 సంవత్సరాల వరకు మేము చెన్నై తిరుగుతున్నాం. అంటే ఆపరేషన్ ఏమైనా చేశారా లేకపోతే ఓన్లీ డ్రాప్స్ మాత్రమే? లేజర్ ఆపరేషన్స్, మామూలు ఆపరేషన్స్ అవన్నీ చేస్తూనే ఉన్నారు, చెక్ చేస్తూనే ఉన్నారు. ఎవ్రీ 6 months 3 months రమ్మంటున్నారు. ఓకే. అయితే గ్లకోమా అంటే కంట్లో ప్రెషర్ పెరగడాన్ని గ్లకోమా అంటామండి. సహజంగా ఇది ఏంటంటే వయసు పైబడిన వాళ్ళకి రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ కొంతమందికి ఏంటంటే చిన్నప్పుడు వాళ్ళకి వయసు చిన్నగా ఉన్నప్పుడు పుట్టగానే కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది, దాన్ని కంజెనిటల్ గ్లకోమా అంటారు. సో దీనికి ఆపరేషన్స్, లేజర్స్ ఇవన్నీ చేస్తారు. బట్ ఏంటంటే లైఫ్ లాంగ్ ఫాలో అప్ అండి. ఇది మధ్యలో ఒక 2-3 ఒకసారి 2 సార్లు చెకప్ చేయించుకున్న తర్వాత మళ్ళీ చెకప్ అవసరం లేదనేది ఉండదు. ప్రతి 3 నెలలకు 6 నెలలకు కానీ ఒకసారి చెకప్ మాత్రం ఖచ్చితంగా చేస్తూ దాని డ్రాప్స్ కంటిన్యూస్ గా వాడుతూ ప్రెషర్ అనేది రెగ్యులర్ గా చెకప్ చేస్తూ ఉండాలండి. లేకపోతే కంటి కంప్లీట్ చూపు కూడా తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది ప్రెషర్ బాగా పెరిగితే. రైట్ డాక్టర్. నెక్స్ట్ కాలర్ భీమవరం నుంచి నాగేశ్వరరావు. నమస్కారం అండి నాగేశ్వరరావు గారు. నమస్కారం అండి. డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్పండి. మాకు స్టంట్ ఆపరేషన్ అయిందని 2.5 months బ్యాక్ స్టంట్ చేయించుకున్నాం. క్యాట్రాక్ట్ కళ్ళకి ఆపరేషన్ చేయించుకోవాలండి. చేయించుకోవచ్చా చేయించుకోకూడదా? చేయించుకోవచ్చండి. ఒక 3 నెలల తర్వాత, అంటే ఎనీ హార్ట్ ఆపరేషన్ అయినప్పుడు, ఇప్పుడు స్టెంట్ అంటున్నారు కాబట్టి స్టెంట్ సర్జరీ అయింది కాబట్టి ప్రతి సర్జరీ అయిపోయింది ఆపరేషన్ అయిన తర్వాత 3 నెలలకి మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. చేసుకునే ముందు మీకు ఆస్పిరిన్ టాబ్లెట్ అవన్నీ ఇస్తారు కదా, అవి డైలీ వాడుతున్న టాబ్లెట్స్ ఒక 3 నుంచి 4 రోజుల ముందు అది ఆపేసి మీ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ ఒకసారి ఫిట్నెస్ తీసుకొని వస్తే వీ కెన్ అండర్గో ద సర్జరీ. ఓకే రైట్ డాక్టర్. మరి గ్లకోమా అంటే ఏంటి, మీరు ఎలా ట్రీట్ చేస్తారు? గ్లకోమా అంటే కంట్లో ప్రెషర్ అండి, అందరికీ ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ తోటి మన గుడ్డులాగా బాల్ లాగా ఉంటుంది.
సో ఈ ప్రెషర్ పెరగడం వల్ల కొంతమందికి వెనకాల నర్వ్, ఆప్టిక్ నర్వ్ అంటారు, కంటి నుంచి మెదడుకు పోయే సిగ్నల్స్ని పంపించే నర్వ్ డ్యామేజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ గ్లకోమా అన్ఫార్చునేట్లీ ఏంటంటే దీనికి సిమ్టమ్స్ ఏమి ఉండయండి స్టార్టింగ్లో, అంటే పేషెంట్స్ కానీ ఏం తెలియదు బేసికలీ. దీని మెయిన్ సిమ్టమ్ వచ్చేసి ఫీల్డ్ కన్స్ట్రిక్షన్. మనం చూసే చూపు ఫీల్డ్ అది స్లోగా నేరో అవుతూ ఒక ట్యూబ్ పెట్టుకొని చూస్తే ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుందండి. ఎండ్ స్టేజ్లో అయితే మొత్తానికి చూపు తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని ఇనిషియల్గా గుర్తించడం ఎలా అంటే 40 సంవత్సరాలు పైబడిన ప్రతి వాళ్ళు ఒకసారి చెకప్ చేయించుకొని కంటి ప్రెషర్ అనేది చెకప్ చేయించుకోవడం మ్యాండేటరీ. ఇంకోటి, కొంతమందికి ఇంట్లో గ్లకోమా ఒకసారి డిటెక్ట్ అవుతే వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ బ్లడ్ రిలేటెడ్ ఉన్న కొడుకులు కానీ లేకపోతే వాళ్ళ సిస్టర్స్ కానీ, వాళ్ళు మాత్రం సిబ్లింగ్స్ అందరూ ఖచ్చితంగా ఈ గ్లకోమా చెకప్ అనేది చేసుకోవాలండి. ఇది ముందే మనం డిటెక్ట్ చేస్తే ఏంటంటే కొన్ని లేజర్ ట్రీట్మెంట్ ద్వారా, కొన్ని డ్రాప్స్ ద్వారా ఈ కంటి ప్రెషర్ని తగ్గించవచ్చు అండ్ ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ని కూడా నివారించవచ్చు. రైట్ డాక్టర్. నెక్స్ట్ నల్గొండ నుంచి నాగేశ్వరరావు. నమస్కారం అండి నాగేశ్వరరావు గారు. నాగార్జున మేడం. నాగార్జున గారు డాక్టర్ గారితో మాట్లాడారు. చెప్పండి సార్. హలో, నమస్కారం సార్. నమస్కారం అండి. చెప్పండి, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారితో. నాగార్జున అండి. చెప్పండి. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. నాగార్జున గారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి. క్యాజువల్ అప్పుడప్పుడు మామూలుగా మొహం కడుక్కున్నప్పుడు కానీ, అటు తిరుగుతున్నప్పుడు కానీ కొంచెం కళ్ళలో నుంచి పొరలుగా ఇట్లా వస్తుంటాయి మేడం. హలో, కంట్లో చెప్పండి సార్ మీరు. కంట్లో ఇట్లా పొరలుగా ఇట్లా మినుగురులాగా అందులో నుంచి ఇట్లా వచ్చిపోతున్నట్టు పడుతుంటాయి సార్. కనిపిస్తుంటాయి అంటే కంటి లైట్ ఏదైనా ఫ్లాష్ లైట్ లాగా కనిపిస్తూ ఉంటుంది మీకు అప్పుడప్పుడు. అవునవును సార్. అయితే ఇది జనరల్లీ ఇప్పుడు మీకు ఫ్లాష్ లైట్ అనేది వచ్చేది జనరల్లీ రెటీనా సమస్య వల్ల వస్తుందండి. కంటి పొరల్లో కంటి రెటీనా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంది. సో కంట్లో ఈ రంధ్రాలు, హోల్స్ ఏవైనా ఉన్నా కానీ, కంటి రెటీనా డిజనరేషన్, వీక్నెస్ ఉన్నా కానీ ఇలాంటి కాంతుల్లాగా లైక్ ఒక ఫ్లాష్ లాగా, కెమెరా ఫ్లాష్ లాగా అగుపడతాయి. మీరు వెంటనే రెటీనా స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఆ హోల్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని, ఉంటే దానికి లేజర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చేయలేదు అంటే ఏంటంటే క్రమేణీ ఆ రెటీనా కంప్లీట్ ఊడడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ కంప్లీట్ చూపు పోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఓకే డాక్టర్. నెక్స్ట్ కాలర్ భీమవరం నుంచి. నమస్కారం అండి. నమస్కారం అండి. డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్పండి. అదే సార్, అది చెప్పండి. మా ఇన్ఫెక్షన్ వచ్చిందండి కంటికి. ఇన్ఫెక్షన్ వస్తే అది మామూలుగా ఇన్ఫెక్షన్ తగ్గిపోయిందండి. తగ్గిపోయిన తర్వాత కళ్ళకళ్ళకి అంటాం కదండి, అదే తగ్గిపోతే అది స్కార్స్ ఉన్నాయండి కంట్లో స్కార్స్ వచ్చినాయని చెప్పారండి. అదే స్కార్స్ మాత్రం తగ్గలేదండి. తర్వాత ఎల్వి ప్రసాద్ లో చూపించామండి. చూపిస్తే ఈ స్కార్స్ ఉన్నాయని లో టెంపరేచర్ కొన్నాళ్ళు వాడారండి. స్టెరాయిడ్స్ ఇంకా ఎక్కువ కాలం వాడకూడదమ్మా, మీరు సైక్లోమిన్ అని ఆ డ్రాప్స్ ఇస్తున్నారనమాట అండి. అది వాడినంతసేపు బాగుంటుంది సార్, తర్వాత ఏమో కొంచెం మళ్ళీ వచ్చేస్తున్నాయండి స్కార్స్ అండి. దానివల్ల విజన్ కొంచెం దెబ్బతింటుందండి. విజన్, లాంగ్ విజన్ అది కరెక్ట్ గా ఉంటలేదు సార్. అంటే అలర్జీ ఉందా అండి తనకి బాగా? అంటే కళ్ళు దురద పెట్టడం కానీ అట్లా నీళ్ళు గారడం కానీ ఉంటుందా? దురద ఏమీ లేదు సార్, కొంచెం డ్రైగా ఉంటుంది. అది లాంగ్ కొంచెం ఆనందండి. ఈ స్కార్స్ వచ్చినప్పుడు అంటే కొంచెం డల్ అవుతుందండి. సో తనకి ఏంటంటే ఐదర్ మీరు చెప్పే ప్రకారం చూస్తుంటే ఏంటంటే కంట్లో నీటి శాతం అన్న తగ్గి ఉండాలి డ్రైనెస్ తోటి. సో దానికోసమే ఈ స్టీరాయిడ్స్, తర్వాత సైక్లోయిమిన్, ఇమ్యూనోసప్రెసెంట్స్ అంటారు వీటిని. ఇవి ప్రొలాంగ్ గా యూజ్ చేయాల్సి వస్తుంటుందండి. ఇది ఎప్పుడైతే ఆపేస్తారో కంట్లో మీకు ఆ మస్క్ అనేది వస్తుంటుంది. సో దీనికి ఎప్పుడు లూబ్రికేటింగ్ డ్రాప్స్, తర్వాత కంటి డ్రాప్స్ అనేది వాడుతూ ఉండాలి. సో ఇది మెయిన్ గా చాలా మందికి అలర్జీ తోటి కూడా వచ్చే సమస్య కూడా ఉంటుంది. రైట్ డాక్టర్. నెక్స్ట్ కలర్ ఖమ్మం నుంచి లత. నమస్కారం అండి లత గారు. మేడం డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. మా బాబుకి 12 years సార్. లాస్ట్ ఇయర్ వచ్చేసి క్యాట్రాక్ ఉందని చెప్పారు సార్ లెఫ్ట్ సైడ్ లో. అయితే మేము హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ గారి దగ్గర తీసుకొస్తేను వాళ్ళేమో ఒక 4-5 years తర్వాత సర్జరీ చేద్దామండి, ఇప్పుడు అవసరం లేదన్నారు సార్. మేము లోకల్ డాక్టర్ దగ్గరికి ఇట్లా అన్నారు సార్ అని మళ్ళీ వస్తేను ఆయన ఏమన్నారంటే, లేదమ్మా ఒక కన్ను మీద ప్రెషర్ ఎక్కువ పడి బాబుకి మళ్ళీ ఆ కన్ను కూడా ఏమన్నా ప్రాబ్లం రావచ్చు, కాసు ప్రసాద్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళాం సార్ మేము నెక్స్ట్ సీజన్ కి. నెక్స్ట్ సీజన్ లో అది మల్టీ ఫోకల్ సర్జరీ అని చేశారు సార్ మాకు బాబుకి. అయితే 3 months కి రమ్మన్నారు, లాస్ట్ మేలో చేయించాం సార్. మళ్ళీ 3 నెలలకు ఒకసారి రావాలని చెప్పారు సార్.
అయితే బాబుకి మొన్న చెకప్ చేస్తే మళ్ళీ త్వర వచ్చేలాగా సూచనలు ఉన్నాయి. మళ్ళీ త్వర వస్తే మళ్ళీ సర్జరీ చేయాలన్నారంట సార్. అది మాకు భయం అవుతుంది, మళ్ళీ ఏమైనా అవుతుందా ఏంటి అని. లేదమ్మా, భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీ అబ్బాయికి చేసిన సర్జరీ ఏంటంటే ఈ శుక్లం అనేది తీసేసి మల్టీఫోకల్ అద్దం అనేది పెట్టారు. మల్టీఫోకల్ అంటే దూరం చూపు దగ్గర చూపు రెండు సరిపోయే అద్దం అనేది కంటి లోపల అమర్చారు. సో ఈ అమర్చిన తర్వాత కొంతమందికి ఈ అద్దం వెనకాల ఒక పొరలాగా మళ్ళీ ఫామ్ కావడానికి ఛాన్స్ ఉంటుందమ్మా. దాన్ని చిన్న లేజర్ తోటి క్లీన్ చేస్తారు. సో దానికి భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. అది క్లీన్ చేశారంటే మళ్ళీ చూపు చాలా క్లియర్ గా అగుపడుతుందండి. రైట్ డాక్టర్. నెక్స్ట్ కలర్ ప్రొద్దుటూరు నుంచి శేఖర్. నమస్కారం అండి శేఖర్ గారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి ఆపరేషన్. శేఖర్ గారు నమస్కారం అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే రైట్ డాక్టర్. మరి రీసెంట్ గా అడ్వాన్స్ సర్జరీ ఏమైనా వచ్చాయా డాక్టర్? మళ్ళీ హై ట్రీట్మెంట్ అడ్వాన్స్ సర్జరీస్ అంటే ఇప్పుడు మనకు ప్రతి ఫీల్డ్ అండి కంట్లో అన్ని భాగాలకి అడ్వాన్స్డ్ సర్జరీ అనేది వచ్చిందండి. ఇప్పుడు మనము కంట్లో శుక్లం అంటున్నాం కదా, వెరీ కామన్ క్యాటరాక్ట్. వాటికి ఇంతకు ముందేమో చాలా పెద్దగా కట్ చేసి శుక్లం తీసి అద్దం అమర్చేవాళ్ళు. కానీ ఇప్పుడు రీసెంట్గా ఫెమ్టో సెకండ్ క్యాటరాక్ట్ సర్జరీ అని వచ్చింది. అంటే కంటి పైన కత్తి పెట్టకుండా లోపల ఉన్న లెన్స్ ని తీసేసి మళ్ళీ ఇంకో అద్దంని అమర్చుతున్నారండి. సో దాన్ని ఫెమ్టో సెకండ్ అనేది చాలా లేటెస్ట్ టెక్నాలజీ. అదే కాకుండా ఇప్పుడు కంటి ఐ పవర్ తీయడానికి కూడా లాసిక్ ద్వారా తీసేస్తున్నారు. అండ్ రెటినా సర్జరీ కూడా ఇంతకుముందు అంత చాలా అడ్వాన్స్గా ఉండేది కాదు. కుట్లతోటి ఆపరేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అంతా మేము కుట్లు లేకుండా వితౌట్ స్టిచెస్ అర్లీ రికవరీ ఆపరేషన్ చేయగానే ఇంటికి వెళ్లే విధంగా డే కేర్ సర్జరీ అంటారు వాటి రీసెంట్ అడ్వాన్సెస్ అండి. రైట్ డాక్టర్. నెక్స్ట్ కలర్ ప్రొద్దుటూరు నుంచి శుభలక్ష్మి. శుభలక్ష్మి గారు. అవును మేడం, నేనే మాట్లాడుతున్నా. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పమ్మా. అదే శుభలక్ష్మి సార్. నా కళ్ళు ఎప్పుడు మంటలు అవుతాయి చూసాను కల్లా. తెల్లవారు రాత్రిలో పనుకునే బాగుంటాయి, తెల్లవారికి ఇంకా మంటలు నొప్పి సార్. కళ్ళు అట్లే ఎందుకుంటాయి? దురద ఉంటుందమ్మా, కంట్లో దురద ఉంటుందా? అంటారు సార్ అట్లనే. ఏం పని చేస్తుంటారు మీరు? అంటారు. ఏం పని చేస్తుంటారమ్మా? ఇంట్లోనే ఉంటారు. అయితే మీరు బాధపడుతున్న సమస్యతో అయితే అలర్జీ అంటారండి కంట్లోకి. సో అలర్జీ వల్ల కూడా దురద ప్లస్ కళ్ళు మంటమనడం అనేది సహజము. సో దీనికి మీరు ఒకసారి మీ దగ్గరలో ఉన్న కంటి డాక్టర్ ని సంప్రదిస్తే ఈ కంట్లో లూబ్రికేటింగ్ డ్రాప్స్ అని ప్లస్ యాంటీ ఎలర్జీ డ్రాప్స్ అని ఇస్తారు. అవి కొన్ని నాళ్ళు వాడాల్సి వస్తుంది, 1 నెల 2 నెలల వరకు వాడితే మీకు తగ్గిపోతుందమ్మా. దాని గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు. రైట్ డాక్టర్. నార్మల్ గా శరీరంలో ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఐపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది డాక్టర్? ఐ పైన ప్రభావం ప్రతి ఐ అనేది ఇట్ ఈస్ ఇంటర్లింక్ టు ద బాడీ అండి. మొత్తం బాడీలో ఇప్పుడు మనకు మధుమేహం కానీ, హైపర్ టెన్షన్ కానీ, కొలెస్ట్రాల్ కానీ వీటన్నిటితో కూడా కంటి సమస్యలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవే కాకుండా ప్రెగ్నెన్సీ కూడా, అంటే ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా కంటి రెటినా సమస్యలు కానీ, కంట్లో సమస్యలు కానీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే రైట్ డాక్టర్. మరి కంట్లో వచ్చే రెటినా డిజార్డర్స్ ఎలా ఉంటాయి, ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తారు అనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us డాక్టర్. ఇది ఇవాళ హెల్త్ జోన్. రేపటి హెల్త్ జోన్ లో మరొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.